కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సిట్ తాజాగా వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లింది. ఈ కేసులో మాజీ చైర్మన్ గా సుబ్బారెడ్డిని విచారిస్తోంది. ఇప్పటికే సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో కీలక హోదాలో పనిచేసిన సుబ్బారెడ్డిపై సిట్ కీలక అంశాలను ప్రశ్నిస్తోంది. కొద్ది రోజుల క్రితం విచారణకు హాజరు కావాల్సింది దర్యాప్తు అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తిరుపతి రావడానికి తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ ఆయన సమాచారం ఇచ్చారు. దీంతో సిట్ అధికారులు హైదరాబాద్ వచ్చి విచారిస్తున్నారు. టీటీడీకి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, కల్తీ ఎక్కడ జరిగింది, కల్తీ ఎలా చేశారు అన్న కోణంలోనే విచారణ కొనసాగుతోంది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సిట్ తాజాగా వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లింది. ఈ కేసులో మాజీ చైర్మన్ గా సుబ్బారెడ్డిని విచారిస్తోంది. ఇప్పటికే సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో కీలక హోదాలో పనిచేసిన సుబ్బారెడ్డిపై సిట్ కీలక అంశాలను ప్రశ్నిస్తోంది. కొద్ది రోజుల క్రితం విచారణకు హాజరు కావాల్సిందిగా దర్యాప్తు అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తిరుపతి రావడానికి తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ ఆయన సమాచారం ఇచ్చారు. దీంతో సిట్ అధికారులు హైదరాబాద్ కి వచ్చి విచారిస్తున్నారు. టీటీడీకి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, కల్తీ ఎక్కడ జరిగింది, కల్తీ ఎలా చేశారు అన్న కోణంలోనే విచారణ కొనసాగుతోంది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సిట్ తాజాగా వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లింది. ఈ కేసులో మాజీ చైర్మన్ గా సుబ్బారెడ్డిని విచారిస్తోంది. ఇప్పటికే సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో కీలక హోదాలో పనిచేసిన సుబ్బారెడ్డిపై సిట్ కీలక అంశాలను ప్రశ్నిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఈ టీటీడీ కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే దానిపై విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి మరింత అప్డేట్ ఇవ్వండి. శ్రీజ, తిరుమల తిరుపతికి సంబంధించిన లడ్డు ప్రసాదం కల్తీ అయ్యింది అని చెప్పేసి పెద్ద దుమారమే లేపింది. అయితే ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవడంతోనే ఇప్పుడు ఇది ఇంత దర్యాప్తుకు కూడా సిట్ విచారిస్తోంది. అయితే ఈ విషయాలు ముఖ్యంగా వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు 68.17 లక్షల దాకా కిలోల నెయ్యి టీటీడీకి సరఫరా అయినట్లు ఇక్కడ సిట్ గుర్తించింది. అయితే బోలేబాబా డైరీ ఈ నెయ్యిని సరఫరా చేసిందని చెప్తున్నారు. అయితే నకిలీ నెయ్యి తయారీ కోసం పామాయిల్ తో పాటు రసాయనాలు వాడినట్లు సిట్ తేల్చింది. అయితే ఈ కల్తీ నెయ్యి ద్వారా బోలేబాబా డైరెక్టర్లు దాదాపు 251 కోట్ల వరకు ఆర్జించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఇటు పోలీసులు ఇటు అధికారులు ఈ కేసుకు సంబంధించి ముమ్మరం చేశారని చెప్పుకోవాలి ఈ విచారణ. అయితే సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు ఈ దర్యాప్తు చేస్తుంది. ఈ రోజు ఉదయం అంటే ఆయన ఎవరైతే ఇప్పుడు దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన హయాంలోనే ఈ కల్తీ జరిగిందని చెప్పి గుర్తించిన తరువాతనే ఇప్పుడు ఆయనను విచారించడానికి ఇప్పుడు ప్రస్తుతం సిట్ అధికారులు మార్నింగ్ నుంచి వచ్చారు. అయితే ముమ్మరంగా ఈ దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈయన పిఏ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి అంటే జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలోకి వచ్చి మరీ సిట్ అధికారులు దీనికి సంబంధించి ఒక బృందం మొత్తం ఈ కల్తీ నెయ్యికి సంబంధించి అటు స్టేట్మెంట్ తీసుకోవడం, డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు. అలాగే అప్పన్న ఈయన ఇప్పుడు ఎవరైతే సుబ్బారెడ్డి పిఏ ఉన్నారో ఆయనను కూడా విచారించిండు. అయితే టీడీపీ మాజీ ఈఓగా పలువురు అధికారులు కూడా ఉన్నారు. అయితే వీరందరినీ
పూర్తిగా విచారించిన తర్వాత ఆ డాక్యుమెంట్లు, ఆ విచారణ, ఆ స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని కూడా విచారిస్తుంది సిట్ టీం. అయితే ఇంతకు ముందే కొంతకాలంగా తిరుపతికి రాలేను, నేను అక్కడ వచ్చి విచారణకు హాజరవ్వలేను అని చెప్పేసి ఆయన చెప్పడంతోనే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గరికే వచ్చి ఇప్పుడు ఈ విచారణ కొనసాగిస్తున్నారు. మరి పూర్తిగా అంటే డాక్యుమెంట్లు అలాగే అన్ని తీసుకొని మరి అన్ని విచారిస్తున్నారు. అయితే ఏదైతే వైసీపీ హయాంలోనే దాదాపు 68 లక్షల దాకా కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు మరి ఇటు ఒక పక్క సిట్ అధికారులు చెప్తున్నారు. మరి బోలేబాబా ఆర్గానిక్ డైరీ ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసింది అని చెప్పేసి అంటున్నారు. అంటే దాదాపు ఇదే కంపెనీ కాదు, ఇంకో 3 కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటికి సంబంధించి మరి ఎలా అంటే కల్తీ అవుతుంది అని తెలిసి కూడా ఎందుకు జరగనిచ్చారు అని చెప్పేసి ఒక పక్క క్వశ్చన్ రేజ్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నాయి. అది 2022 ఆగస్టులో నివేదిక వచ్చిన తర్వాత కూడా ఈ బోలేబాబా కావచ్చు, అలాగే శ్రీ వైష్ణవి డైరీ కావచ్చు, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల నుంచి సరఫరా అయినట్లు ఇటు అడుగుతున్నారు. అయితే ఈ ప్రశ్నలకు సంబంధించి ఇంతవరకు సమాధానం కూడా తటస్థంగానే ఉండడం, ఈ వ్యవహారంలో ఒక్క సరఫరాదారుడి మీద కూడా వైవి సుబ్బారెడ్డి చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అని కూడా ఇటు సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బోలేబాబా డైరీ ఏజెంట్ పిపి శ్రీనివాస్ ను కూడా కిలోకు సంబంధించి అంటే 25 చొప్పున కమిషన్ ఎందుకు అడిగారు అని చెప్పేసి కూడా ఇలాంటి క్వశ్చన్లు రేజ్ అవుతున్నాయి. అప్పటికే ఆ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందని మీకేమైనా తెలుసా అని కూడా అడిగారు. అయితే ఇందులో కమిషన్ ఇవ్వకపోవడంతోనే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ తెరపైకి తీసుకొచ్చి కాంట్రాక్ట్ దక్కేలా చేశారు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి హవాలా ఏజెంట్ ద్వారా 2 దఫాలుగా 50 లక్షలు తీసుకున్నారు అన్న దానికి వాస్తవమేనా అని చెప్పేసి కూడా ఇలాంటి క్వశ్చన్లు ఇటు అప్పలను అడిగారు. అలాగే ఇటు టీటీడీ చైర్మన్ గా ఉన్న మాజీ చైర్మన్ గా ఉన్న ఇటు వైవి సుబ్బారెడ్డిని కూడా ఇవే ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఎందుకు ఆపలేకపోయారు ఆ కల్తీ జరుగుతున్నప్పుడు అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అయినా నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కేలా 20లో కూడా టెండర్ నిబంధనలు మార్చడంతో ఇందులో ఆయన ప్రమేయం ఉందా లేదా అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. అంటే ఆ సమయంలో సహకరించిన టీటీడీ అధికారులు ఎవరున్నారు, ఎవరెవరు ఎంత తీసుకున్నారు, ఎంత ముట్టింది వాళ్ళకి అని ఇలాంటి క్వశ్చన్లు కూడా ఇక్కడ రేజ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఇటు చిన్నప్పన్నను తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. మరి ఈ విషయంలో పూర్తిగా డీటెయిల్స్ అయితే ఈవినింగ్ అంటే ఈ రోజు ఈవినింగ్ వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. మరి ఇటు సుబ్బారెడ్డి ఎలాంటి ఆన్సర్స్ చేస్తారు, మరి తటస్థంగానే ఉంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి ఇప్పటికే తిరుపతి విచారణకు వెళ్ళలేదు. ఇక్కడికి సిట్ అధికారులు వచ్చారు. మరి ఈ ప్రత్యేక బృందం కూడా మరి ఎలాంటి డీటెయిల్స్ బయటకు తీసుకొస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.